కడప జిల్లా నందలూరు మండలం అరవపల్లి భక్తి సాంప్రదాయం మత సామరస్యం కలగలిపిన ఓ పవిత్ర క్షేత్రం. ఇక్కడ వెలిసిన శ్రీ ముత్తు మారేమ్మ తల్లి ఆలయం దశాబ్దాలుగా భక్తుల విశ్వాసానికి నిలయంగా కొనసాగుతుంది. హిందూ ముస్లింలు కలిసి నిర్వహించే శ్రీ ముత్తు మారేమ్మ జాతర ఈ నెల 8వ తేదీ నుంచి 3 రోజుల పాటు వైభవంగా జరగనుంది. ఈ జాతర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. కడప జిల్లా నందలూరు మండలం అరవపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ ముత్తు మారెమ్మ తల్లి ఆలయం గ్రామ దేవత ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుంది. గ్రామాన్ని కష్టాలు, అంటువ్యాధులు, ప్రకృతి విపత్తుల నుంచి కాపాడే గ్రామ రక్షక దేవతగా అమ్మవారిని భక్తులు విశ్వసిస్తారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని మొక్కులు చెల్లిసి కోరిన కోరికలు నెరవేరుతాయనే విశ్వాసం నేటికి కొనసాగుతుంది. దాదాపు 100 ఏళ్ల క్రితం తమిళ కుటుంబానికి చెందిన అంకయ్య వీరస్వామి మొదిలియార్ ఈ ఆలయాన్ని స్థాపించారు. అనంతరం ఆయన వారసులు ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేసి భక్తుల ఆదరణను మరింత పెంచారు. అంకయ్య వీరస్వామి మొదిలియార్ హుబ్లీ నుంచి తీసుకొచ్చిన శ్రీ ముత్తు మారెమ్మ ఉత్సవ విగ్రహం 50 ఏళ్లకు పైగా గడిచినా చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. ముత్తు అంటే ముత్యం అనే అర్థం కావడంతో అమ్మవారిని ముత్యాల మారెమ్మ అని కూడా భక్తులు ప్రేమగా పిలుస్తారు. హిందూ ముస్లిం సోదరులు కలిసికట్టుగా నిర్వహించే ఈ జాతర మత సామరస్యానికి నిలవెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. కడప జిల్లాతో పాటు రాయలసీమ నలుమూలల నుంచే కాకుండా తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఈ మహోత్సవాలకు తరలివస్తుంటారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో 8వ తేదీన అమ్మవారి ఘన ఊరేగింపు, పోతురాజుతో గ్రామ ప్రదక్షిణ, మేళతాళాలు, భజనలు, బాణాసంచ, సాంప్రదాయ వేషధారణలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. తొమ్మిదవ తేదీన ప్రధాన జాతర, 10వ తేదీన పాలపూజ కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించనున్నారు. భక్తి, విశ్వాసం, సాంప్రదాయం, మత సామరస్యం ఈ 4 విలువలను ఒకే వేదికపై ఆవిష్కరించే అరవపల్లి శ్రీ ముత్తు మారెమ్మ జాతర మరోసారి ఆధ్యాత్మిక శోభతో భక్తులను ఆహ్వానిస్తుంది. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు వేలాది మంది భక్తులు ఈ మహోత్సవాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.